BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. వెంకట్రామిరెడ్డి జగన్ భక్తికి ఫలితం దక్కుతోందిగా. వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారుల తీరు హద్దులు దాటిపోయింది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలా వ్యవహరించారు. తమ స్వలాభం కోసం, ప్రభుత్వ పెద్దల ప్రసన్నం కోసం కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఎంతకైనా తెగించేశారు. పాతాళానికి దిగజారిపోయారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డికి పొగిడేందుకే మనం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామన్నట్లుగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరించారు. వారి తీరు పట్ల ఉద్యోగులే కాదు, ప్రజలు కూడా విస్తుపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నామన్న సోయ మరచి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరించిన వారిలో సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి 2022 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. సీఎం వద్దకు, ప్రభుత్వ పెద్దల వద్దకు ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి స్వలాభం కోసం వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు. 2014-19 మధ్య కాలంలో కూడా వెంకట్రామిరెడ్డి జగన్ భక్త ఆంజనేయుడిగానే వ్యవహరించారు. జగన్ కు మద్దతుగా నిలవడం కోసం తన ఉద్యోగ ధర్మాన్ని కూడా ఉల్లంఘించారు. అప్పట్లో రహస్య పత్రాలను వైసీపీకి అందచేసి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎలాగోలా మళ్లీ ఉద్యోగంలో చేరినా ఆయన తీరు మారలేదు. జగన్ రాజకీయ ప్రవేశం చేసిన క్షణం నుంచి ఆయన ప్రభుత్వోద్యోగిగా కాకుండా వైసీపీ కార్యకర్తగా పనిచేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జగన్ భక్తి ఉన్మాద స్థాయికి చేరింది. మరింతగా చెలరేగిపోయారు. అయితే జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు తన గత పాపాలు, తప్పులకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైంది. వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగ నేతగా ఎన్నడూ పనిచేసిన పాపాన పోలేదు. జగన్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా పదవి కూడా వచ్చింది. అయితే ఆయన తన సేవలన్నీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా జగన్ కు ఊడిగం చేయడం కోసమే వినియోగించారన్న విమర్శలు మూటకట్టుకున్నారు. చివరాఖరికి ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేయడంతో ఎన్నికల సంఘం కొరడా జులిపించి సస్పెన్షన్ వేటు వేసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై అభియోగాలు ఖరారు చేసి వివరణ ఇచ్చుకోవడానికి పక్షం రోజులు గడువు ఇస్తూ నోటీసు ఇచ్చింది. ఆ వివరణ తర్వాత ఆయనపై చర్యలు తప్పవు. వెంకట్రామిరెడ్డిపై అభియోగాల తీవ్రతను బట్టి ఆయన ఉద్యోగానికి ఎసరు వచ్చినట్లేనని పరిశీలకులు చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ప్రభుత్వోద్యోగిగా సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఆయన చేసిన తప్పిదాలు, జగన్ భక్త ఉన్మాదంతో వ్యవహరించిన తీరు పరిగణనలోకి తీసుకుంటే వెంకట్రామిరెడ్డి డిస్మిస్ అవ్వడం ఖాయమని ఉద్యోగులే అంటున్నారు. జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగ సంఘం నాయకుడిగా ఆయన ఉద్యోగులను నానా బాధలకు గురిచేశారని, జగన్ ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలను సమర్థించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.